శ్రీవారి ముత్తట్లు శ్రీవారి ముత్తట్లు ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా బదలను నిన్నే ఓ పిల్ల బదలను నిన్నే. ఎందుకు ఇడియట్? ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ బావగదిలోంచి. మా బావగదిలో నీకేం పని? నీకు చెప్పాలా? నేను చెప్పాలి. నేను చెప్పాలి. పగ తీర్చుకోవడానికి వచ్చిందని పగ తీర్చుకోవాలి, అంతేగాని మా బావగారి బెడ్రూమ్లో నీకేం పని? మా బావగారి గదిలో ఆ ఎకలేంటి, పక్కలేంటి, ఆ రొమాన్స్ ఏంటి? మీ బావ మీద పగ తీర్చుకుందామని వచ్చాను, కానీ మీ బావని చూశాక నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడిపోయాను. మా చెల్లెలు ఉండగా జరగడానికి వీల్లేదు. ఏంట్రా ఏంటి? ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు బావగారు, ఆ హిందీ అమ్మాయి మీ గదిలో నుంచి రొమాన్స్ చేసి బయటకు వస్తే మా చెల్లెలు ఉండగా అలాంటి జరగడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాను. ఏంట్రా ఏంటి నీలో ఇంత ఆవేశం ఏంటి? ఆ హిందీ అమ్మాయి ఏంటి, నేనేంటి, మా ఇద్దరి మధ్యన రొమాన్స్ ఏంటి, నువ్వు మీ చెల్లెలకి అన్యాయం జరగటం ఏంటి? ఇదంతా కన్ఫ్యూషన్ ఉంది, నాకేమర్థం అవట్లా. ఎవరున్నారు అసలు ఇక్కడ? ఓ పని చేయరా, నువ్వు చాలా అనీజీగా ఉన్నట్టున్నావు, ఆ గ్లాస్లో వాటర్ తాగి కాసేపు బ్రష్ చేసుకోపో, వెళ్ళు, క్యారియర్. ఏ శ్రీ, చూసావా మీ బావ మధ్యకి ఎలా ఇచ్చాను? ఈ డోస్ చాలా లేదా ఇంకా పెంచుకుంటావా? వద్దురా, ఇప్పటికే వాడికి డోసు చాలా చాలా ఎక్కువైంది, ఇంకా పెంచావనుకో ఆడు అసలే పిరుకోడు, పడిపోతాడు అంతే. సరే సరే, మనం ఇప్పుడు ఐమాక్స్కి వెళ్ళి మూవీ చూసి నైట్ చట్నీస్ లో డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చారు. సో తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. தினமும் ராத்திரி அவ இங்க இப்படிதான் ஆடிட்டு இருக்கா. ఆగు. ఏరా, నన్ను పంపించేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? అవును, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? నువ్వు మిర్జాపూర్ వెళ్ళాలి. ఎందుకు? నువ్వు మిర్జాపూర్ వెళ్ళి నా సమాధి మీద. అదేంటి, మా బావగారు ఆ పని చేస్తే ఆయన మీద పగబట్టి వచ్చావు, నేను చేస్తే నీకేంటి లాభం? అదే నీకు ఆయనకి తేడా. నీది ఏ నక్షత్రం? భరణి నక్షత్రం. భరణి నక్షత్రం వాళ్ళు నా సమాధి మీద అలా చేస్తేనే ఆత్మ శాంతిస్తుంది. బయలుదేరు. నువ్వు అదే మాట మీద ఉండు, నేను మిర్జాపూర్లో వెళ్ళి వస్తాను. తొందరగా బయలుదేరు, నేను వెళ్ళిపోతాను. ఆగు. ఎందుకు రాపావు? ఏదో మా బావగారు తెలియక తప్పు చేశారు, ఆయన తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను వెళ్ళిపోవాలంటే పెరంబుదూరు వెళ్ళు, పెరంబుదూరు నుంచి తంజావూరు వెళ్ళు, తంజా నుంచి మళ్ళీ పెరంబుదూరు వచ్చి పాలు మూసేసిరా. పెరంబుదూరు నుంచి తంజావూరు ఎందుకు, తంజావూరు నుంచి మళ్ళీ పెరంబుదూరు ఎందుకు? నన్ను అడగకు, చెప్పింది చెయ్యు. సరే, నువ్వు ఇదే మాట మీద ఉండు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే పో.
అసలే ఇంట్లో నార్త్ నుంచి ఒక దయ్యం, సౌత్ నుంచి ఒక దయ్యం ఉంది. మళ్ళీ కొత్తగా ఈ దయ్యం ఎవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒడిషా. ఈ ఇంట్లో ఏం పని మీకు? నేను బతుకున్నప్పుడు మీ బావగారు నాకు టీ ఇప్పించారు. మీరు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మీ ఒరిస్సాని మీరు ఒక టీ తాగాలి. నాకు ఈ ట్విస్ట్ ఏంటో, ఇది ఇల్లా దయ్యాల కొంప అర్థం కావట్లేదు. Hey. Okay. What happened? ఇది పడినట్టుంది శ్రీ. మెలకు పడిందా? ఓకే కంటారు. ఓకే. అరే అరే అయ్యో ఆకు చూడండి. అరే ఏం లేదు, నీకు అట్లా అనిపిస్తుంది అంతే. నథింగ్ టు వరీ. ఏమైందిరా? నేను కింద పడ్డా కదా, కొంచెం నొప్పిగా ఉంది. ఎక్కడైనా? ఇక్కడ ఇక్కడ శ్రీ మెల్లగా. అరే అరే అంటే బైక్ మీద పడిపోయాను కదా ఇక్కడ. శ్రీ అబ్బా అరే ఆగు, వెయిట్ వెయిట్ వెయిట్. శ్రీ మెల్లగా. అబ్బా ఏమైంది? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? సారీరా, ఆల్రెడీ నాకు మ్యారేజ్ అయిపోయింది. మీ డాడీ మన మీద చాలా చాలా హోప్ పెట్టుకున్నాడు తెలుసా. అంత హోప్ పెట్టుకున్న మనిషికి మనం ఆయన నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. మనం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గానే ఉందాం. ఇంకోటి, ఒక అమ్మాయి ఒక చోట ఉన్నంత మాత్రాన, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని అందరూ అనుకుంటారే, అది చాలా చాలా తప్పని మన ఇద్దరం రుజువు చేద్దాం. ఓకేనా? ఐ అండర్స్టాండ్ శ్రీ, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లైక్ యూ బట్ ఐ లవ్ మై వైఫ్. బావగారు ఏంట్రా? నేను అర్జెంటుగా మీర్జాపూర్, తంజావూరు, ఒడిస్సా వెళ్ళి రావాలి. ఎందుకురా? ముందు అదంతా తర్వాత చెప్తాను, ముందు డబ్బులు వేయండి బావగారు. ఓకేనా, నీ ట్రావెల్స్కి అరేంజ్మెంట్స్ నేను చేసి పెడతాను. అలాగే నాకు ఖర్చులకి 5,000 ఇవ్వండి బావగారు. ఓకే గ్రేట్. థ్యాంక్ యూ బావగారు, వెళ్ళొస్తాను. బెస్ట్ విషెస్ అరా. ఏమైంది? ఏం లేదు బాబు, ఏం లేదు. ఓకే, ఒక అమ్మాయి అబ్బాయి ఒక చోట ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని అనుకోవటం పొరపాటే అవుతుంది. శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన